బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వచ్చే నెల యూనిట్ 1 ప్రారంభానికి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఇక అదే సమయంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. అయితే బాయిలర్ లో ఆయిల్ లీకే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వచ్చే నెల యూనిట్ 1 ప్రారంభానికి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఇక అదే సమయంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది, అలాగే అక్కడ ఈ అగ్ని ప్రమాదాల్లో ఎవరికైనా గాయాలయ్యాయా? అప్డేట్స్ ఏంటి? రైట్ నెల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అయితే ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే యూనిట్ 1 ట్రయల్ రన్ ని అయితే వచ్చే నెలలో ప్రారంభించడానికి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో అంటే బాయిలర్ ఆయిల్ సప్లై చేసేటువంటి పైప్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా డ్యామేజ్ కావడంతో అయితే పైపు లీక్ ని వెల్డింగ్ చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఒక్కసారిగా మంటలు అయితే భారీగా ఎగిసిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పూర్తిగా మంటలు వ్యాపించడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రయల్ రన్ కి సంబంధించినటువంటి బాయిలర్ ఏదైతుందో పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అయితే కార్మికులు దూరంగా ఉండడంతో అయితే ఈ పెను ప్రమాదం అయితే తప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో ఈ ట్రయల్ రన్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు సహజమేనంటూ కూడా థర్మల్ ప్లాంట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వచ్చే నెలలో అయితే ఈ యూనిట్ కి సంబంధించి ట్రయల్ రన్ 1 ప్రారంభించడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత డిసెంబర్ నెలలో యూనిట్ 2 కూడా మంత్రులు పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అయితే భారీగా ఎగిసిపడినటువంటి మంటలు అయితే భారీగా ఎగిసిపడి పూర్తిగా మంటలు వ్యాపించడం అయితే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున అయితే ప్రాణ నష్టం అయితే జరగకపోవడం అయితే అధికారులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ సైదులు. Thank you.